దెయ్యాల బంగ్లాకి, దెయ్యాల ఒక గ్రామానికే వెళ్ళబోతున్నామండి. నేను ఇప్పుడు రాజస్థాన్లో ఉన్నాను, జైసల్మేర్ ఊరిలో రాజస్థాన్లో ఉన్నానండి. ఇప్పుడు నేను బైక్లో వెళ్తున్నానండి. మన సోదరుడు బైక్లో తీసుకెళ్తున్నాను నన్ను. అక్కడికి వెళ్ళి తెలుసుకుందాం అసలు ఏం జరుగుతుంది, ఎందుకు దెయ్యాల కోట అని ఇక్కడ పేరు పెట్టారు, అసలు ఏంటి దీనికి కారణం అని చూసేద్దామండి. ఇదిగోండి కుల్దారా ఆర్కియాలజికల్ సైట్ అని ఇచ్చారు. నేను వచ్చాను, ఈ ఊరికి వచ్చానండి. ఇదే అండి ఆ ఊరు. కాకపోతే ఎంట్రన్స్ ఇలా ఉన్నదండి, అంటే చాలా బాగుంది. సెక్యూరిటీ ఉన్నాడు ఇక్కడ. టికెట్ కూడా తీసుకెళ్ళండి, 50 రూపాయలు టికెట్ అండి. ఇప్పుడు వెళ్తున్నాను, మరి లోపల ఇక్కడ సెక్యూరిటీ ఇతను ఉన్నాడు. ఈ అబ్బాయి నన్ను తీసుకెళ్తానండి. ఇదిగోండి లోపలికి వచ్చే చాలా పెద్ద ప్రదేశం అండి. ఇది చాలా పెద్ద ప్రదేశం. చూసారా, ఇరిగిపోయిన గోడలు కనబడుతుంది చూసారండి. ఇది చాలా ప్రదేశం. ఇది చాలా దూరంగా ఉన్నదండి, ఊరికి చాలా దూరంగా ఉన్నదండి. ఇదిగోండి ఈ లోపలికి వచ్చా. యాక్చువల్గా సెక్యూరిటీ గార్డ్ చూసారండి మీరు, అక్కడ టికెట్ తీసుకున్నారు, 50 రూపాయలు టికెట్ అండి. కాకపోతే అక్కడ సెక్యూరిటీ ఎందుకున్నారు అంటే రాత్రులు ఎవరిని ఎలా చేయరంటండి. రాత్రి ఒక 8 గంటల తర్వాత ఎవరు లోపల వెళ్ళడానికి వీలు లేదు, ఎందుకంటే లోపల దెయ్యాలు ఉంటారు ఒక నమ్మకం అండి. చూసిన అందరూ చూడడానికి వచ్చిన వాళ్ళు, కార్లు చూసారండి, కార్లు బైక్లు అందరూ చూడడానికి వచ్చిన వాళ్ళండి. చూసారు ఇక్కడ ఇరిగిపోయిన బిల్డింగ్లో. అండి నేనైతే ఇప్పుడే రీచ్ అయ్యాను, ఇప్పుడే బండి దిగాను, బండి పార్క్ చేస్తున్నది. నేను మనోడితో వస్తున్నాను, ఇక్కడ నడుస్తున్నానండి. ఇదిగోండి దగ్గరికి వచ్చాము. ఇక్కడ ఉన్నది ఇది ఒకటే కాదండి, చాలా బిల్డింగ్లు ఇరిగిపోయి ఉన్నాయి, చాలా బిల్డింగ్లు కుప్పకూలు ఉన్నాయండి. చూసారా, సగం సగం ఇరిపేసిన రాళ్ళండి, సగం సగం ఇరిపేసిన కోట బంగ్లాలు. చూసారా, చూడడానికి ఒక మహల్లా కనబడుతుందండి, ఒక పెద్ద బంగ్లాలా కనబడుతున్నాయి. చూసారండి, అన్నీ పాడైపోయి ఉన్నాయండి, అన్నీ పాడైపోయి ఉన్నాయి అలాగా. ఏమండి మీకు చెప్పినట్టయితే నేను ఇప్పుడు లోపలికి వచ్చాను. కుల్దారా అనే గ్రామం. దీని కథ ఏమిటంటే అండి, ఇది ఒక 1800 సంవత్సరం క్రితం, 1800 సంవత్సరం క్రితం అండి, చాలా సంవత్సరాల క్రితం అండి. ఇది ఒక గ్రామంలో కొన్ని కుటుంబాలు ఉండే అంటండి, కొన్ని కుటుంబాలు నివాసం ఉండే అంట. సో అప్పటి మంత్రి ఏం చేస్తారంటే, అప్పటి సర్పంచ్ కానీ మంత్రి కానీ ఏం చేస్తారంటే, ఒక అమ్మాయి మీద మోసపడ్డాడంట. మోసపడి చాలామంది అమ్మాయిలు ఉన్నారంట, దాంట్లో ఒక అమ్మాయిని మోసపడ్డాడంట. మోసపడి అమ్మాయి కావాలి నేను పెళ్లి చేసుకుంటానని చెప్పాడంటండి. దీనికి వీళ్ళు ఒప్పుకోకపోవడంతో అతను ఏం చెప్పాడంటే లాస్ట్ వార్నింగ్ ఇచ్చి, ఈ అమ్మాయి నాకు ఇవ్వకపోతే నేను ఊరు బలవంతంగా ఊరు లోపలికి వచ్చి అమ్మాయి లాక్కొని వెళ్ళిపోతా అని నాకు వార్నింగ్ ఇచ్చాడండి. అంతేనండి. దాని తర్వాత నుంచి అండి రాత్రే ఈ ఊరు అంతా ఖాళీ అయిపోయిందండి. ఎలాగైపోయిందో ఎవరికి తెలియదు. ఇది 5, 10, 20 మంది కాదండి, కొన్ని వందల్లో ఉండేవారంట కదా. వాళ్ళందరూ ఒకేసారి ఒకే రాత్రి అందరూ మాయమైపోయారు. ఎలా మాయమయ్యారు కూడా ఎవరికి తెలియదండి. దానివల్ల ఇప్పుడు ఏమంటారంటే ఈ ఊర్లో ఎవరు ఉండరండి, రాత్రి 9 తర్వాత ఎవరు ఇక్కడికి రావడానికి వీలు లేదు, ఎవరికి రాకూడదు. అందుకే సెక్యూరిటీ బయట పెట్టారు, ఇక్కడ దెయ్యాలు తిరుగుతున్నాయి అని ఒక ప్రచారం అండి. దీని మీద చాలా వీడియోలు కూడా ఉన్నాయండి. ఇప్పుడు ఎవరైనా రాత్రికి వస్తే వాళ్ళకి ఏదో జరుగుతుంది, చీకట్లో ఎవరో కనబడ్డమో, సౌండ్లు వినబడ్డమో ఇలాంటివి జరుగుతున్నాయని కూడా చాలామంది చెప్పారండి. మనం ఇప్పుడు డీటెయిల్గా చూసేద్దాం దీంట్లోనూ. దీని గురించి అండి నేను నా భాషలో, నాకు తెలిసింది నా భాషలో చెప్పాను. మన లోకల్ సోదరుడు కూడా ఇక్కడ ఉన్నాడు. అతని గురించి అతని దగ్గర నుంచి మనం హిందీలో లోకల్ భాషలో మనం ఇంకా డీటెయిల్స్గా తెలుసుకుందామండి. ये क्या मंदिर, कौन सी मंदिर है? చూడండి, ఇది ఒక గుడి అని చెప్పారండి. ఆ గుడి పేరు తెలియదని చెప్పారు. కాకపోతే చూసారండి వీళ్ళందరూ చూడడానికి వచ్చినానండి. ఈ కుల్దారా అనే భూతాల దీవిని చూడడానికి వచ్చిన గెస్ట్లే వీళ్ళంతా. ఇప్పుడు నేను చెప్పినట్టయితే మీరు రాత్రి ఇక్కడికి ఎవరు రావడానికి వీలు లేదండి. ఇదేమండి ఒక గుడి. పైకి వెళ్దామండి, చూద్దామండి ఎలా ఉన్నదో. ఇదిగోండి ఇది గుడి. ఇదిగోండి ఇదే గుడి. भाई क्या नाम क्या है इसका, टेम्पल का नाम? ये महादेव जी का मंदिर है. महादेव जी का मंदिर, शिवा, लॉर्ड ऑफ शिवा. ఓకే, ఇది శివ టెంపుల్ అని చెప్తున్నారండి. ఇది ఈ గుడి దగ్గరకు వచ్చాను. ఈ గోడల మీద ఏదో రాస్తున్నది, ఏదో భాషలో ఏదో రాస్తున్నది, ఏమని తెలీదు. నేను ఇప్పుడే ఒక అతను కలిశానండి ఇక్కడ. ఇప్పుడే ఒక అతను కలిశాను చూడడానికి వచ్చిన అతన్ని. అతను ఏమన్నాడంటే, ఇది ఈ జైసల్మేర్లో ఒక ట్యాక్స్ కలెక్టర్ అనే ఒక అతను ఉన్నాడండి. అతను ట్యాక్స్ కలెక్ట్ చేసేవాడు ప్రజల దగ్గర. ఇక్కడ ఒక 4000 మంది ప్రజలు ఉండేవారు అంటండి. ఈ ఊరిలో 4000 మంది. ఇతను ట్యాక్స్ కలెక్టర్ అంటండి, ట్యాక్స్ కలెక్ట్ చేసేవాడు ప్రజల దగ్గర. నేను ముందు చెప్పినట్టు ఇతను ఒక అమ్మాయి మీద మోసపడ్డాడండి. మోసపడి అమ్మాయి కావాలి, నాకు ఎట్టి పరిస్థితుల్లోనూ కావాలి, ఈ అమ్మాయి నన్ను పెళ్లి చేసుకోకపోతే నేను బలవంతానికి వచ్చి అమ్మాయిని లాక్కెళ్ళిపోతాను
అని ఇతను వార్నింగ్ ఇచ్చాడు. ట్యాక్స్ కలెక్టర్ తెలిసిందే కదా మనందరికీ చాలా పవర్ ఉంటుందని. ప్రజలంతా ఏం చేస్తారంటే ఇతను మంచోడు కాదు ఈ ట్యాక్స్ కలెక్టరు, ఇలా చేస్తుంటే మనకేం చేస్తాడు రేపు అన్న భయంతోనూ ఊరంతా రాత్రికి రాత్రే డిసప్పియర్ అయిపోయారు. అంటే కనబడకుండా మాయమైపోయారంటండి ఊరంతా. 4,000 మంది ప్లస్ ఎక్కడికి వెళ్ళారని ఇప్పుడు వరకు తెలియదండి. ఈ 4,000 మంది ఇప్పుడు వరకు ఎక్కడికి వెళ్ళారని ఎవరికి తెలియదు. ఈ రాత్రికి రాత్రి ఎవరు ఇక్కడికి 9-8 తర్వాత ఇక్కడికి ఎవరు రావడానికి వీల్లేదు. ఎందుకంటే ఆ 4,000 మంది ఆత్మలకు దిగుతాయని అందరూ అంటున్నారండి. ఇక్కడ సౌండ్లు వినపడతాయి, ఎవరో ఉన్నట్టు కనబడుతుంది అన్నట్టు చాలామంది చెప్తారండి. దెయ్యాలు ఉన్నాయని ఇక్కడ అందరూ నమ్ముతున్నారండి. చూసారండి ఒక అతను కూర్చున్నాడు, ఏంటని అడిగితే అతను నేను డ్యూటీలో ఉన్నాడని చెప్తున్నానండి. అడుగుదా ఏంటని. భయ్యా आप ड्यूटी मतलब कितने टाइम तक करते हैं? చూడండి ఒక అతను మట్టుకు అక్కడ కూర్చొని ఉన్నాడు. అతను అడిగాను ఏం చేస్తున్నారు మీరు ఇక్కడ ఏంటి పరిస్థితి అని అయితే నేను డ్యూటీలో ఉన్నాను ఇక్కడ అని చెప్పాను. డ్యూటీ వెంటనే సడన్గా షాక్ అయ్యాను నేను. అతను అడిగి తెలుసుకుందాం ఏంటని. ఇతనేనండి స్టాఫ్, మా హోటల్ స్టాఫ్, ఉన్న హోటల్లో స్టాఫ్. ఇతను నాతో వచ్చాడు, అతను బండి మీద తీసుకొచ్చాడు. ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. జోర్ సే భాయ్. 200 साल पुराना है. ఓకే, ఇది 2000 సంవత్సరాలు పాతదని చెప్తున్నానండి. यहाँ पर पुलिस वाले भी ड्यूटी करते हैं, गाइड भी है, नाइट के स्टे में कोई नहीं होता. ఇతను ఏం చెప్తున్నాడంటే ఇక్కడ పోలీసులు కూడా సెక్యూరిటీ చేస్తారు, సెక్యూరిటీ ఉన్నారని చెప్తున్నారండి. నేనైతే ఇప్పుడే ఒక అతను చూసిన అతనే పోలీస్ అండి. ఇది చూసారండి కుల్దారా హిస్టరీ అండి. నేను అలా సేవ్ చేస్తాను, మీరు తర్వాత మీరు స్క్రీన్ షాట్ తీసి మీరు చదువుకోవచ్చండి. ఇదంతా ఏంటంటే ఒక బ్రాహ్మణ గ్రామం అంటండి. హూ మైగ్రేటెడ్ ఫ్రమ్ ద రీజియన్ ఆఫ్ పలి. ఒక బ్రాహ్మణ విలేజ్ అంట. చూసారండి కుల్దారా. पुराने घर बने हुए हैं. ఇది చూసారండి ఇక్కడ గోడలు ఇరిగిపోయిన గోడలు ఇవన్నీ ఇల్లులండి. ఇది వరకు ఈ ఇల్లు ఉండే కొన్ని ఎన్నో సంవత్సరాలు అతను చెప్పినట్టు 200 సంవత్సరాల క్రితం అండి. ఇది చూసారండి గోడలన్నీ ఇరిగిపోయి కనబడుతున్నాయి, అన్నీ ఇరిగిపోయి కనబడుతున్నాయండి. అసలు ఏంటి అసలు 2000 సంవత్సరాల క్రితం ఏమైంది, అందరూ ఎందుకు ఎక్కడ మాయమైపోయారు అనేది ఇప్పుడు వచ్చి ఎవరికి తెలియదండి. చూసేది రాసినది ఆప్కా హార్దిక్ స్వాగత్ కర్తా హై వికాస్. बोल देना भैया. ఏదో రాసున్నదండి ఇక్కడ. ఇదండి వీళ్ళు చూడడానికి వచ్చిన వాళ్ళు. వీళ్ళు सामान रखने के लिए दीपक जलाया जाता था. इसमें इस दिए से रोशनी होती थी, वो इधर फैलती थी. रोशनी तो इतनी होती कमी था जो शानदार था, देखने लायक था. लाइक एस देखो, इसको सिंपल छोटा सा पिलर लिया, यहाँ लिया, इसको फैला दिया, इसके ऊपर पत्थर रख दिया, यहाँ स्पोर्ट दे दी. ये सब लकड़ी का बना हुआ है. ऊपर लकड़ी है ना, वो लकड़ी है. ये स्टोन गोल्डन स्टोन है ना. इसके ऊपर आया. ये 350 साल पुराना प्लान है. 350 ఇయర్స్. ఇది 300 సంవత్సరాల క్రితం పాతకాల బిల్డింగ్ అని చెప్తున్నారండి. जो अभी भी इसका कुछ नहीं हुआ. ఈ చీకటి గదిలో చూద్దామండి ఏమున్నదో, లోపలికి వెళ్ళి చూద్దాము. ये जो है చాలా చీకటిగా ఉన్నదండి, చాలా చీకటిగా ఉన్నది. చీకటిలో మటుకు ఏం కనబడట్లేదు. తర్వాత వీడియో తీసిన చూద్దామండి ఏం కనబడుతుందను. भूत प्रेतात्मा किधर हो भाई? लाइन पे आने की परमिशन नहीं थी. किधर रहते हैं एक बार बोलिए. वो सर साइड लाइन. दिस वन इज वो साइड रूम. ओके, दिस वन इज साइड रूम हाँ in which females live in here. ఓకే, ఇక్కడ ఆడవాళ్ళే ఉంటారు ఈ రూమ్ లోను. ఓ వాళ్ళ this one సేమ్ ఓన్లీ ఫీమేల్స్. only female. ఈ 2 రూమ్లో అండి రైట్ లెఫ్ట్ అనే 2 రూమ్స్ ఉన్నాయి. ఇక్కడ ఆడవాళ్ళు మట్టికే ఉంటారని చెప్తారండి. లేకిన్ క్యూ ఐసా? ऐसा इसलिए था कि उस जमाने में पर्दा प्रथा बेहद थी राजस्थान में. तो राजस्थान के अंदर कोई भी महिलाएं थी वो एकदम से फ्रंट पे अजनबी आदमी के सामने आना पसंद नहीं करती. ओके, ग्रेट ग्रेट इसलिए ग्रेट. उनको साइड में रखा जाता था. यहाँ पर्दे लगे होते थे, झीरी में से वो देखती थी. इतने ఏమన్నాడంటే ఇక్కడ उधर होता था, वहाँ दिखाई देता था. ओके, दिस वन इज, ये देखिए सैंडल से इधर से बिल्कुल सीध में. ఏమండి ఇతను ఏమన్నాడంటే तब वो इसको इससे बाहर नहीं आती थी. नॉन पर्सन है तो अंदर जाता है. नॉन पर्सन है तो वो बाहर आ जाती थी. ओ, हाँ भैया बोलिए, ओके. हाँ दीदी बोलिए, हाँ पापा बोलिए,
हाँ भैया बोलिए, हम्म पर अगर जो अननोन पर्सन है हम्म तो फीमेल्स आर नॉट इन फ्रंट साइड ऑफ अननोन पर्सन. unknown person. That's Rajasthani culture. It's a Rajasthan. Good. This one is half grade, Oh, okay, only half door half door. टूटा हुआ है. अभी टूटा हुआ. ये कंप्लीट. इसलिए मैं अभी स्टे कर दिया, अभी स्टॉप कर दिया मैंने. बोल देना भाई साहब. फुलदरा जो है वो राजस्थान के जैसलमेर जिले के अंदर आता है. फुलदरा गांव जो था वो प्योर ब्राह्मणों का गांव था. उसमें सब ब्राह्मण्स रहते थे. Bro, we'll keep walking and talk. Yeah, it's okay. और उसमें 650 फैमिलीज यहाँ रहती थी. उसमें अप्रोक्सीमेट 4000 मेल फीमेल ओल्ड पर्सन यंग पर्सन्स सब उसमें इन्वॉल्व थे. जैसलमेर के दीवान साहब सालम सिंह जी, Means a tax collector. लाइक एज ए टैक्स कलेक्टर, Okay. उनको यहाँ की एक लड़की पसंद आई और वो उससे अपना शादी करना चाहते थे, जिसके लिए पालीवाल ब्राह्मणों ने मना कर दिया. जब उसको मना किया गया तो उसने यहाँ के पब्लिक को टॉर्चर किया, परेशान किया, अननेसेसरी टैक्सेस लगाए, पर ये नहीं टूटे. देन एक दिन सालम सिंह जी ने बोला कि कल सुबह मैं इस गांव में आऊंगा और उस बिटिया को उठाते ले जाऊंगा और उससे अपनी शादी करूंगा. उस जमाने में शादियां सेम कस्टम में होती थी. ब्राह्मण वर्सेस ब्राह्मण, राजपूत वर्सेस राजपूत, जाट वर्सेस जाट, క్షత్రియ వర్సెస్ క్షత్రియ. ఇప్పుడు ఏమంటున్నానంటే ఇతను అప్పట్లోనే పెళ్ళిళ్ళ మట్టుకు ఏ క్యాస్ట్కో ఆ క్యాస్ట్కే సబ్ క్యాస్ట్లు ఉంటాయండి. ఏ క్యాస్ట్ ఆ క్యాస్ట్ ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ మట్టుకు చేసుకోకూడదు అని ఒక రూల్ అప్పట్లోను. ఎస్ ప్లీజ్. సో इंटर कास्ट मैरिज इज नॉट अलाउड दैट टाइम. तब यहाँ के जो ब्राह्मण थे वो बेहद ही ज्योतिष विद्या के जानकार थे, विद्वान थे. उन्होंने అండి ఇక్కడ కిందకి వచ్చాం, మనం ఫీల్డ్ లోపలికి వచ్చాము. ఇరిగిపోయిన గోడలు ఇవే కనబడతాయండి. ఇరిగిపోయిన గోడలు ఇదంతా ఇదే సిచ్యువేషన్ అండి. ఇక్కడ నమ్మదగింది ఏంటంటే ఇక్కడ సెక్యూరిటీ పోలీసులు కూడా స్టాఫ్ లోపల పెట్టారండి. ఇది లోపల ఇద్దరు ముగ్గురు పోలీసులు ఉన్నారు. బయట మెయిన్ ఎంట్రన్స్ దగ్గర సెక్యూరిటీ ఉన్నాడు. అంటే చూసి ఎంత టైట్గా ఎంత గట్టిగా నమ్ముతున్నారండి. అది ప్రాబ్లీ అది నిజం కూడా కావచ్చండి, నాకైతే తెలియదు. కాబట్టి లోకల్లో చాలా గట్టిగా నమ్ముతారండి దీన్ని. చూసారండి ఇక్కడ అన్నీ ఇరిగిపోయి ఉన్నాయండి. ఇది పై నుంచి వ్యూ చూస్తున్నాము. ఇది ఒక గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ ఉన్న బిల్డింగ్ పైన ఉన్నాము ఇప్పుడు మనం. ఈ పైనుంచి వ్యూ అండి. ఊరు చూసారండి, ఇరిగిపోయిన గోడలండి. దగ్గరికి వెళ్ళి చూపిస్తాను మీకు. ఇరిగిపోయిన గోడలండి చూసారండి, ఇరిగిపోయిన బిల్డింగ్లు. వావ్, దీన్ని శపించారు అని చెప్తారండి. వీళ్ళందరూ ఖాళీ చేసే ముందు ఈ ఊరిని శపించారు కాబట్టి ఇక్కడ దెయ్యాలు భూతాలు ఉంటున్నాయి అని చెప్తారండి. ఇదిగోండి చూసారండి, చాలా దూరంలో ఉన్నాయి. చూసారండి అప్పట్లో ఇల్లు ఇలా కట్టేవారండి. బేసు పైన అంటే ఇల్లు పైన గట్టి కర్రలతోనూ గట్టిగా కట్టారండి. రాళ్ళేసి ఆ మధ్య కర్రలు గట్టి దెబ్బ కర్రలు వేసి పైన మాట రూఫ్లా కట్టారన్నమాట. దానిపైన ఇంకో రూఫ్ ఉంటుందండి. చూసారా చాలా గట్టిగా స్తంభాలు వేసారండి. ఇది ఊహించుకోండి అండి, ఇది 300 సంవత్సరాల క్రితం బిల్డింగ్లు ఇప్పటి వరకు ఇలాగే ఉన్నదంటే ఊహించుకోండి. చూసారండి ఇది అన్ని చీకటి ఇరిగిపోయిన 1-2 కొంచెం బాగున్నాయి ఎలాగండి, మిగతా అన్నీ ఇరిగిపోయి ఉన్నాయండి. చూసారండి భూత్ బంగ్లా ఏ మూల నుంచి దెయ్యం వస్తుందో తెలియదండి, ఎక్కడ దెయ్యం ఉంటుందో తెలియదు. కానీ ఈ ఊరి ప్రజల మట్టుకు దెయ్యాలు ఉన్నాయి, ఆత్మలు తిరుగుతున్నాయి అని అంటారండి. ఇప్పుడైతే ఇంకో బిల్డింగ్ మేడ పైన ఉన్నదండి. జనాలు అయితే ఉన్నారండి. ఒక దగ్గర ఒక 50 మంది 50 పైన ఉండొచ్చండి, ఉన్నారు. చూసారా అన్నీ ఇరిగిపోయిన బిల్డింగ్లు. ఇదే భూతాల దీవండి. ఇవి చూడడానికి ఫారినర్స్ కూడా వచ్చారండి. తెల్లదొరలు కూడా చూడడానికి వస్తున్నారండి ఇక్కడికి. తెల్లలు కూడా వస్తున్నారు. ఇది చాలా దూరం అండి. ఇది ఈ లోపల చూద్దాం ఏమన్నదో. భూమ్ డిగడిగా. ఓ చూసారండి ఈ వ్యూ. ఇంకో బిల్డింగ్ పైకి ఎక్కిన మధ్యలో ఉన్నది బిల్డింగ్. ఈ ఊరేదో చాలా పెద్ద కనబడుతుందండి, చాలా పెద్దగా. చూసారా ఆ మూలను చూసారా, ఆ మూల నుంచి మనం ఇప్పుడు సెంటర్ పాయింట్లో ఉన్నాయండి. ఇలా వస్తే చూసారా ఊరు అలా ఉన్నదండి. ఇది గుడి అండి. ఇది మీరు చూసింది ఇది గుడి.
తాత పక్కనే అన్నీ ఇరిగిపోయి ఉన్నాయండి. ఇది చూసారా? बोलना जोर से बोलना यार, ये रिकॉर्ड नहीं होता, जोर से बोलना थोड़ा. सभी पत्थर गले हुए हैं. यहाँ पर शराब लगा था ना, उसकी वजह से ये पत्थर गल गए हैं. यहाँ पर कोई भी रह नहीं सकता है, कोई भी स्टे नहीं कर सकता है नाइट को. ఇతను ఏమంటుందంటే దీన్ని శపించడం వల్ల అండి ఈ రాళ్ళు ఆటోమేటిక్గా ఇరిగిపోతున్నాయి, నెమ్మది కొంచెం కొంచెం పీస్ ఇరిగిపోతుంది. అది శపించడం వల్ల ఎవరు ఉండకూడదు ఇక్కడ. శపించబడిన వల్ల ఇక్కడ ఆత్మలు తిరుగుతున్నాయి. శపించబడిన వల్ల ఇది రాళ్ళు కూడా ఆటోమేటిక్గా ఇరిగిపోతున్నాయి, కాబట్టి ఎవరు ఉండకూడదని ఒక రూల్ అండి ఇక్కడ. ఇది చూసారండి, ఒక పెద్ద కమ్యూనిటీ లాగా ఉన్నది, లేకపోతే ఒక మండపం లాగా ఉన్నది, చాలా పెద్దగా ఉన్నది. ఇది చూడడానికి మట్టికి పాతదలకు అంత పాతదలా కనబట్లేదండి, నాకు 300 సంవత్సరాల క్రితం పాతదలా కనబట్లేదు. కాకపోతే ఇది రాజస్థాన్లో లే ఉండొచ్చు అనుకోవచ్చండి, నాకైతే తెలియదు రాజస్థాన్లో అంత అన్ని సంవత్సరాల క్రితం ఏమి ఉండేదో. మన ఊర్లో అయితే పాకులు ఉండే, గుడిసెలు ఉండేయండి, ఇంత గట్టిగా స్ట్రాంగ్ కట్టేవారు కాదు. ఇది చూసారండి, ఇది ఒక ఇల్లు అనుకుంటుంది, చాలా పెద్దగా ఉన్నాయి. ఇల్లుల మట్టికి చాలా పెద్దగా ఉన్నాయండి. అప్పట్లో నేను పెంకుటిల్లు కానీ పాకిలు కానీ అనుకున్నాను, కానీ ఇక్కడైతే మట్టికి రాళ్ళతో గట్టిగా చేశారండి. మరి ఎలాగో నాకు తెలియట్లేదు, అప్పటి నుంచి ఇక్కడ గట్టిగా రాళ్ళతో ఉండి అనుకుంటున్నాను. మరి ఇదిగోండి ఇప్పుడు రిటర్న్కి వెళ్ళిపోతున్నాము. చూడడానికి తెల్లలు కూడా వచ్చారండి చాలామంది, తెల్లదొరలు కూడా చాలామంది వచ్చారు చూడడానికి. చూసారండి తెల్లదొరలు ఎంతమంది వచ్చారో. ఆరో చూసారండి, ఇప్పుడు మనం ఎంట్రన్స్ దగ్గర ఉన్నాము. ఈ ఎంట్రన్స్ దగ్గర ఒక స్టాల్ ఉన్నది, ఇదే సోడా షాప్ ఉన్నది. ఇది ఒక డ్రింక్స్ అండి, ఇది ఒక్కటే ఉన్నది, మధ్యలో ఇంకెక్కడ లేదు తాగడానికి కానీ తినడానికి ఏం లేదు. ఎండ మట్టికి చాలా గట్టిగా ఉన్నది, చాలా ఎక్కువ ఉన్నది, కాబట్టి మనం ఒక బాటిల్ కొనేసుకుందాం. ఓకేనా? వాటర్ బాటిల్ అయితే ఓకే. సో ఇది చూసారండి, ఇది ఎంట్రన్స్ అండి, ఈ భూత్ బంగ్లాకి ఎంట్రన్స్. ఇది చూసారు, అదే ఇక్కడ ఒక చిన్న బడ్డీలాగా ఉన్నదండి, కార్తీక్ సోడా షాప్. ఇది ఒక్కటే, మీరు ఏం తినాలన్నా తాగాలన్నా, తినడానికి పెద్ద ఏమైనా తాగడానికి సోడా ఉన్నదండి ఇక్కడ, రకరకాల సోడాలు. ఇది ఒకటే అండి, మధ్యలో ఇంకెక్కడ లేదు, చాలా దూరం మనం వెళ్ళే వరకు ఏమి ఉన్నదండి, కాబట్టి మనం ఇక్కడ ఏదో కొనేసుకుందాం అండి. లోపల చూసారా బ్యాచ్ గబ్బెలాలు ఉన్నాయండి, లోపల చాలా ఉన్నాయి గబ్బెలాలు. చూసారా ఎన్ని ఉన్నాయో చూసారండి, ఇక్కడ చూసారా ఇవన్నీ గబ్బెలాలండి. బ్యాట్స్, సో మెనీ బ్యాట్స్. ప్రాబ్లం లేదు, ఎక్కువ నెమ్మది తిద్దామండి. చూసారండి చాలా గబ్బెలాలు ఉన్నాయండి.